2 రోజుల క్రితం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,10,000 రూపాయలకే మార్కెట్ లోకి లాంచ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ నుండి వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్. మరి ఈ ప్రైస్ కి నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వర్తా కాదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కొరాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కొరాడు. ఫస్ట్ మీకు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పటి వరకు నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే షోరూమ్స్ వద్దకైతే అందుబాటులోకి లేదు. బట్ మేము ఈ స్కూటర్ ని బెస్టా కాదా వర్తా కాదా అని ఎలా చెప్తున్నాం అంటే, ఈ స్కూటర్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా, అలానే ప్రీవియస్ గా కస్టమర్స్ రివ్యూస్ ఆధారంగా, అలానే దీనికి సంబంధించిన సర్వీస్ ఆధారంగా, ఈ 3 ఫ్యాక్టర్స్ ఆధారంగా అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అనాలిసిస్ అయితే మీకు చెప్తున్నాను. ఫస్ట్ మనం ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.3 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ తో అయితే పనిచేస్తుంది. ఇది మిడ్ డ్రైవ్ మోటార్ అనమాట. దీని పీక్ పవర్ 4 కిలోవాట్లు. ఈ మోటార్ నుంచి మనకి టాప్ స్పీడ్ 93 కిలోమీటర్ల వరకు ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ మోటార్ కి 3 కిలోవాట్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 136 కిలోమీటర్లు. అలానే వీళ్ళ ఛార్జింగ్ టైం వచ్చి చాలా ఫాస్ట్ గా ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఛార్జింగ్ టైం 3 గంటల 30 నిమిషాలు. ఇక బ్రేకింగ్ పరంగా ముందు వైపు మనకి డిస్క్ బ్రేక్, వెనుక వైపు అయితే డ్రమ్ బ్రేక్ యాక్షన్ ఇస్తున్నారు. సేఫ్టీ కోసం సిబిఎస్ అయితే అమర్చడం జరిగింది. అలానే ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్లు, సీట్ లెంత్ 712 మిల్లీమీటర్లు. ఈ స్కూటర్ స్మార్ట్ ఫీచర్స్ గురించి చెప్పుకునే ముందు, ఈ స్కూటర్ లో 2 వేరియంట్స్ ఇస్తున్నారు. స్మార్ట్ ఫీచర్స్ తో ఎస్టీ వేరియంట్ ఇస్తున్నారు, బేస్ వేరియంట్ అయితే ఈఎక్స్ వేరియంట్ ఇస్తున్నారు. ఎస్టీ వేరియంట్ లో అయితే మనకి నావిగేషన్ అసిస్ట్ ఇస్తున్నారు, మ్యూజిక్ కంట్రోల్ ఇస్తున్నారు, హిల్ హోల్డ్ ఆప్షన్ ఇస్తున్నారు. అలానే ఎస్టీ వేరియంట్ లో 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే మనకు లభిస్తుంది. అదే మనకి ఈఎక్స్ వేరియంట్ లో చూసుకున్నట్లయితే 6.2 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే అయితే లభిస్తుంది. నార్మల్ స్క్రీన్ అన్నమాట. ఇందులో ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే లభించవు. బై డిఫాల్ట్ గా ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ లో కూడా మనకి రియల్ రేంజ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అలానే ఈ స్కూటర్ బ్యాటరీ టెంపరేచర్స్ కానీ టైం వంటి వివరాలు అయితే రెండిట్లో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు బేస్ వేరియంట్ ఈఎక్స్ వేరియంట్ ప్రైస్ వచ్చి 1,10,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కి ఆఫర్ చేస్తున్నారు. ఎస్టీ వేరియంట్ వచ్చి 1,20,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వారంటీ వచ్చి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీ. ఈ 30,000 కిలోమీటర్ కంపెనీ వాళ్ళు చెప్పలేదు కానీ, బట్ మా అంచనా ప్రకారం ప్రీవియస్ గా ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన వారంటీ ఆధారంగా అయితే 30,000 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఇది డిఫాల్ట్ గా ఇచ్చే వారంటీ. ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇస్తున్నారు, బట్ దానికి అడిషనల్ అమౌంట్ అయితే తీసుకోవాలి. అప్పుడు 5 years వరకు మీకు ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది లభిస్తుంది. చివరికి ఈ స్కూటర్ డెలివరీస్ వచ్చి సిఇఓ డైరెక్ట్ గా ఈ కంపెనీ డీలర్స్ కి చెప్పిన మాట ఏంటంటే, ఈ నెలాఖరికి ఖచ్చితంగా డెలివరీ స్టార్ట్ చేస్తామని అయితే చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇది ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ప్రైస్. ఇప్పుడు ఈ ప్రైస్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదా? ఫస్ట్ మనం రేంజ్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్. కంపెనీ వాళ్ళు చెప్తుంది సర్టిఫైడ్ రేంజ్ 136 కిలోమీటర్లు. బట్ మా అంచనా ప్రకారం ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి అయితే ఎకో మోడ్ లో సింగిల్స్ వెళ్తే కనుక 100 నుంచి 110 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదే మనకి డబల్స్ వెళ్తే మరికొంత రేంజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రేంజ్ ఒక 160 వరకు లోడ్ కెపాసిటీ పడుతుంది కాబట్టి అప్ టు ఒక 85 నుండి 95 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫస్ట్ మోడ్ ఎకో మోడ్ లో వెళ్తే కనుక, అంటే 35-40 స్పీడ్ వరకు. నెక్స్ట్ మనం పికప్ లెవెల్స్ చూసుకున్నట్లయితే, ఇందులో వాడేది పిఎంఎస్ఎం మోటార్, అంటే హై టార్క్ ఉన్న మోటార్. ఇది 3.3 కిలోవాట్లు, 4 కిలోవాట్ల పీక్ పవర్ ఉంటుంది. సో సింగిల్స్ లో వెళ్ళినా, మీరు డబుల్స్ లో వెళ్ళినా పికప్ అయితే మంచి పికప్ అనేది ఆఫర్ చేస్తారండి. ఈ పర్టికులర్ మోడల్ లో అయితే మనకి పైగా 93 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మీరు డబల్స్ వెళ్ళి అప్ టు 180 kgs వరకు లోడ్ వేసుకుని లగేజ్ పెట్టుకున్నా కూడా పెద్దగా మీకు పికప్ లో ఎటువంటి ల్యాగ్ అయితే కనిపించే అవకాశం ఉండదు ఈ మోటార్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా. ఇక ఇందులో ఉన్న టాప్ స్పీడ్ 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఏదైతే ఉందో, ప్రెసెంట్ ఉన్న ఈవీ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఒక పాజిటివ్ సెగ్మెంట్ ఇది. 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అంటే ఫ్యామిలీ పరంగా కానీ, ప్రధానంగా యూత్ కూడా సరిపోయే టాప్ స్పీడ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఛార్జింగ్ టైం అండి. నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో కంపెనీ వాళ్ళు చెప్తుంది 3 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుందని చెప్పి. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఇది బై డిఫాల్ట్ గా ఇచ్చే ఛార్జర్ కాదు. వీళ్ళు ఇచ్చేది 15 amps ఛార్జర్. స్కూటర్ తో పాటు మీకు ఫాస్ట్ గా 3 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ అవ్వాలంటే 25 amps ఛార్జర్ ఇస్తారు. బట్ అదే అడిషనల్ యాక్సెసరీ, అంటే అడిషనల్ గా డబ్బులు పే చేయాలి. మేబీ అంత లేదని ఒక 10,000 రూపాయలు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటుంది. సో మీకు బై డిఫాల్ట్ గా వచ్చే ఛార్జింగ్ టైం వచ్చి 5 గంటల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇంటి వద్దనే 15 amps ఛార్జర్ తో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బూట్ స్పేస్. ఈ స్కూటర్ లో మనకి 22 లీటర్ల బూట్ స్పేస్ ఇస్తున్నారు. ఒక హాఫ్ హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. రోజువారీ ప్రయాణించి మరీ ఎక్కువ గ్రాసరీస్ కాకుండా డీసెంట్ గా అయితే రోజువారీగా అయితే సరిపోయే బూట్ స్పేస్ అయితే ఇందులో లభిస్తుంది. నెక్స్ట్ మనకి సీట్ లెంత్ ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే 712 మిల్లీమీటర్ల సీట్ లెంత్ అయితే ఇస్తున్నారు. అంటే ఇంచుమించుగా 2 అడుగుల 3 అంగుళాల వరకు ఈ సీట్ లెంత్ అయితే ఉంటుంది. సరిపోద్ది. హాయిగా మనకి ఇద్దరైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే రైడ్ చేసుకోవచ్చు. ఇక సర్వీస్ పరంగా మాట్లాడుకుంటే, ఆంపియర్ ప్రీవియస్ గా మన కస్టమర్ రివ్యూస్ చేసిన
మాక్సిమం కస్టమర్స్ అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సర్వీస్ పరంగా. సో సర్వీస్ వర్క్ అయితే పాజిటివ్ గానే ఉంది. అలానే వీళ్ళ అడ్వాంటేజ్ కూడా సర్వీస్ నెట్వర్క్. ఇప్పుడు దాకా మీకు చెప్పిన స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఈఎక్స్ వేరియంట్ కి అలానే ఎస్టీ వేరియంట్ కి సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్ వస్తాయి. బట్ ఇప్పుడు మనకి స్మార్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈఎక్స్ వేరియంట్ లో 6.2 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది అంత కలర్ డిస్ప్లే అయితే కాదు, కొంచెం డల్ గానే ఉంటుంది దీని స్క్రీన్ అయితే. బట్ రియల్ రేంజ్ డీటెయిల్స్ కానీ అలానే బ్యాటరీ టెంపరేచర్ డీటెయిల్స్ కానీ టైం వివరాలు ఇవన్నీ కూడా కామన్ గానీ ఈ మోడల్లో కూడా మనకు లభిస్తాయి. ఇక ఎస్టీ వేరియంట్ లో మాత్రం మనకి కలర్ డిస్ప్లే ఇస్తున్నారు. ఎక్కువ బ్రైట్నెస్ అనేది మనకి ఎస్టీ వేరియంట్ లో 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా లభిస్తుంది. దీంతో పాటుగా మనకి అడిషనల్ గా స్మార్ట్ ఫీచర్స్ హిల్ హోల్డ్ అసిస్ట్ కానీ లేకపోతే ఛార్జింగ్ స్టాటిస్టిక్స్ వంటి వివరాలు కానీ మ్యూజిక్ అలానే టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్స్ అయితే మీకు ఎస్టీ వేరియంట్ లో మాత్రమే లభిస్తాయి. సో దీన్ని బట్టి ఇన్ కేస్ మీకు బ్రైటర్ డిస్ప్లే కావాలంటే ఆప్షన్ అయితే మనకి ఎస్టీ వేరియంట్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ అలానే ఫీచర్స్ ప్రైస్ అన్ని చూసుకున్న తర్వాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనం ప్రీ బుకింగ్ చేసుకోవచ్చా లేదంటే తీసుకోవచ్చా లేదా ఇప్పుడు మాట్లాడుకుందాం. 1,10,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు అయితే మంచి రేంజ్ అలానే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఎవరికైతే అప్ టు 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ కావాలి అలానే సర్వీస్ కావాలి, ఎక్కువ ఛార్జింగ్ టైం పట్టదు, ఇంటి దగ్గర నేను ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసుకోవాలి, మరీ అంత బూట్ స్పేస్ అవసరం లేదు, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కావాలనుకునే వాళ్ళు అయితే కనుక నెక్సస్ ఈఎక్స్ వేరియంట్ అయితే మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ నెలాఖరు లోపలనే షోరూమ్ వద్దకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ టెస్ట్ రైడ్ కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుల్ పేమెంట్ చేసే ముందు మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఇక ఎస్టీ వేరియంట్ లో అయితే సేమ్ ఈఎక్స్ లోనే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇటు వచ్చి మనకి కొంచెం స్మార్ట్ గా కనిపించాలి, టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉండాలి, అలానే కాస్త బ్రైట్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రమే ఎస్టీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇంచుమించుగా ఇతర ఫీచర్స్ స్మార్ట్ ఇచ్చినా అవన్నీ కూడా మన మొబైల్ ఫోన్ లో కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే కనుక వీళ్ళు ఇచ్చిన ప్రైస్ సెగ్మెంట్ కి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్టీ వేరియంట్ అయితే మీరైతే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చండి. బట్ మీకు ఇప్పుడు అందుబాటులోకి మరికొన్ని వారాలు ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ కి వస్తుంది కాబట్టి టెస్ట్ రైడ్ అయితే చేసుకోండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు కంఫర్ట్ ఆధారంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందైనా కూడా టెస్ట్ రైడ్ చేయండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకోండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, ఆ తర్వాతే ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా తీసుకోండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.